కూడా చాలా మంది నాన్ వెజ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, పాజిటివ్ కమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళని ఎలా చూడొచ్చు? వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేసేది ఎందుకు అంటే, ఇంతకు ముందు ఒక మన ఇండియన్ అయి ఉండి ఒక ఫారెన్ కి వెళ్ళిపోయి కావాల్సినటువంటి కంటెంట్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరు చేయలేని పని చేసిండు నాన్ వెజ్ నా. ఎందుకంటే ఎవరు అంత ధైర్యం చేయాలా, ఎవరు అంత సాహసం చేయాలో, అన్ని దేశాలు తిరుగుతూ వాడు ఇవన్నీ చూపించినాడు. కాబట్టి అందుకోసమని ఎంతో కొంత వాళ్ళ సైడ్ వాళ్ళకు ఉంటది, పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. దానికి ఇంకా వాడిని రిపోర్ట్ కొట్టకుండా ఎందుకు అవుతున్నారు ప్రతి ఒక్కరు అంటే, ఆ ఒక్క విషయం మీదే. వాడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ గురించి ఆపినాడో ఆ ఒక్క విషయం గురించి ఒక చిన్న కన్సర్న్ మీద వాడి మీద ఇంకా పాజిటివిటీ ఉంది. నువ్వు ఇలాగే పొడిగించుకుంటూ పోతే ఖచ్చితంగా ఎండ్ అయ్యే రోజు వస్తుంది నీకు. ప్రతి మనిషికి ఎండింగ్ అనేది ఉంటది. ఎట్లా స్టార్ట్ చేసావు నువ్వు, జీరో నుంచి స్టార్ట్ చేస్తే జీరోకి ఎండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇకనైనా ఈ టాపిక్ ని నువ్వు హైలైట్ చేయకుండా ఆపేసాయి. మేము వేరే కంటెంట్ వెతుకుంటాం, వేరే వాటి మీద మాట్లాడతాం, కానీ ఈ అనవసరమైన కంటెంట్ గురించి 100 సార్లు మాట్లాడుతుంటే మాకు కూడా నచ్చడం లేదు. ఆడవాళ్ళ టాపిక్స్ మీద చూసుకుంటే చాలా మంది అంటే రాజ్యాలే కూలిపోయాయని అంటారు. అన్వేష్ అదే ఆడవాళ్ళ టాపిక్ తీసుకుని కిందికి జారిపోతున్నారు. అదే వాడు ఫస్ట్ నుంచి కూడా ఉండేనండి. అమ్మాయిలు అంటేనే ఒక చులకన భావం, అమ్మాయిలు అంటేనే వాళ్ళు ఏదైనా చేసేస్తారు, డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు అనేది ఒక ఫీలింగ్ తో వాడు బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. సో వాడు వెళ్ళకుండా మన ఇండియన్స్ గురించి మాట్లాడడం తప్పు. నువ్వు ఎక్కడైనా ఏమన్నా చేసుకోరా, నీ పర్సనల్ మాకు అవసరం లేదు, ఎవరం పట్టించుకోలేదు. నువ్వు పెట్టిన వీడియోలు నచ్చితే చూస్తాం, లేకుంటే కట్ చేస్తాం. కానీ ఇండియన్స్ మీద, ఇండియన్ బట్టల మీద, ఇండియన్ ఒక దేవతల మీద, ఇండియన్ మనుషుల మీద మాట్లాడే రైట్స్ నీకు అస్సలు లేవు.